ఏదైతే అవ్వద్దనుకున్నానో అదే అయిపోయింది. సో ఫైనలీ నా బైక్ చేసి అయితే బెండ్ అయిపోయింది. చాలా వరకు ఇరుగుతాయి. చేసినట్టు మీకు తెలిసింది కదా, ద మెయిన్ ఫ్రేమ్, వెహికల్ కున్న ఒక మెయిన్ ఫ్రేమ్, దాని మీద అన్ని పార్ట్స్ కూర్చుంటాయి. ఆల్రెడీ సర్వీస్ సెంటర్ విజిట్ అయ్యాను. వాళ్ళైతే వెహికల్ తీసుకురమ్మన్నారు. మళ్ళీ ఎక్కువ డ్యామేజ్ అవ్వద్దని ఆర్ఎస్ఏ కాల్ చేసి అయితే పంపించాను. సో పంపించే ముందు నాకున్న ఫాగ్ లైట్స్ అన్ని తీసేసాను. బికాస్ వాళ్ళు ఇక హడావిడిలో ఉంటారు కదా, అన్ని పక్కన తీసేస్తారు జల్దీ. ఎక్కడ ఖరాబ్ అవుతారు, నేనే అన్ని పార్ట్లు ఇప్పుకున్నా. సో అసలు ఈ చేసి బెండ్ ఎలా అయిందంటే, ఆఫ్ రోడ్ సెషన్స్కి వెళ్తాం కదా, హిమాలయం నుండాక ఆఫ్ రోడ్కి వెళ్ళకుంటుంటాం. సో వెళ్ళాను, బైక్ ఒక 4 feet గాల్లో లేచి పడ్డది, కిందే మళ్ళీ నార్మలే ల్యాండ్ అయింది. దాని తర్వాత నుంచి సౌండ్ స్టార్ట్ అయిపోయింది. సో సర్వీస్ సెంటర్ విజిట్ చేస్తే లోపల కోన్సెట్ మారవాలన్నారు. సో మార్చండి అన్నాను. ఆ కోన్సెట్ కూర్చోట్లేదు. సో ఆ కింద ఏదైతే ఉంటుందో ఆ బేరింగ్ వెళ్ళేది మొత్తం ఓపెన్ అయిపోయింది, లైక్ వైడ్ అయిపోయింది, బెండ్ అయిపోయింది. సో అందుకే చేసి మొత్తం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. నా లక్ ఏంటంటే వారంటీ ఉంది. వారంటీ లేకపోయి ఉంటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయేది. ఎందుకంటే వీటిని మేపడం మన వల్ల కానే కాదు. సో ఫస్ట్లీ ఈ హుడీలో ఉన్న పర్సన్ మురళి అన్న, చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా కోసం అని చెప్పి సండే కూడా పర్టికులర్గా నా కోసం అని చెప్పి చేయించారు. సో అక్కడ ఇద్దరు ఎవరైతే చేస్తున్నారో, చెంటి అన్న అండ్ మనీ అన్న, సో వీళ్ళిద్దరు నా బైక్ని చేశారు. ఒక్క రోజులో కంప్లీట్ చేసేసారు. రియల్లీ థ్యాంక్స్ అ లాట్ టు దెమ్. ఇదిగోండి, ఇది కూడా ఇంకో హిమాలయన్ చేసి సేమ్. సో ఇక అలా మాట్లాడుతూ వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. సో మనకి చేసి చేంజ్ అంటే ఏంటో తెలిసిందే కదా, బైక్ అంతా తీసి మళ్ళీ రీఫిక్స్ చేయాలి కొత్త ఫ్రేమ్తోని. సో యా, ఫైనల్లీ మన న్యూ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ అనేది ఇంత పెద్ద డబ్బాలో వస్తుంది అండ్ మన పాత చేసిస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాంతో ప్రింట్ అయ్యే వస్తుంది. అందుకే కొంచెం 10 days టైం తీసుకుంది. సో డోంట్ మిస్ దిస్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లెట్స్ గో. ఇక్కడ స్టాక్ అయిపోయిందంట, అంటే వాళ్ళు తెప్పిస్తారు స్టాక్, కానీ నాకు కొంచెం తొందరగా బండి, అందుకే నేనే తెచ్చుకుంటున్నా. వాళ్ళదేం లేదు, వాళ్ళే ఫ్రీగా ఇస్తారు, కానీ నాకు టైం లేదు. ది హార్డెస్ట్ పార్ట్ ఇస్ దిస్, ఇంజిన్ ఎక్కడం చాలా కష్టము. సో లెట్స్ గో. సో బేసికలీ ఆఫ్ రోడ్ సెషన్లో లోపల క్లచ్ ప్లేట్లో స్ప్రింగ్ అనేది కూడా ఊడిపోయింది. సో గేర్స్ కూడా పడలేదు. అందుకే ఇప్పుడు చిన్న పనే, కానీ మొత్తం తీయాలి. జస్ట్ ఆ స్ప్రింగ్ కాస్ట్ 20 rupees, బట్ చేయడానికి 1000 rupees, ఎందుకంటే మొత్తం ఇప్పదీయాలి కదా. సో యా, ఫైనలీ ద బైక్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ.
చిన్న చిన్న చెక్స్ వేసి సాఫ్ట్వేర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా బ్యాటరీ సరిగ్గా ఉందా అన్నీ చెక్ చేసి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళొచ్చేసి ఇచ్చేసారు. నౌ ది బైక్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో మనకి ఈ పని అయిపోయాక ఏవైతే లైట్లు తీసామో మళ్ళీ పెట్టేయాలి కదా. సో లెట్స్ గో టు రామ్కోట్. సో రామ్కోట్లో నేను రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ వీర్ ఆటోమొబైల్స్, ఎందుకంటే నా సగం బైక్ పార్ట్స్ అన్న అక్కడికి వెళ్ళి ఈ సిమ్టాక్లో ఇచ్చాయి. ఇంతకుముందు ఆ చిన్నవి ఉంటాయి చీప్ క్వాలిటీ. సో ఇది వేయించేస్తుంది. 3 pairs ఆఫ్ లైట్స్ 1 2 3 రీఫిక్స్ అయిపోయినాయి. ట్యాంక్ కింద కొత్తవి తీసుకున్నా, పాతవి ఖరాబ్ అయిపోయినాయి అవి. అండ్ సిమ్టాక్ వెనకాల లైట్స్ ఆల్ సెట్. సో ఈ లైట్స్ వర్కింగ్ ఇది సింగిల్ టైం ప్రెస్ చేస్తే ఒక 20 మోడ్స్లో ఫ్లికర్ అవుతుంటుంది. ఇది ఓన్లీ హైవే పర్పస్, నేను సిటీలో ఏం యూజ్ చేయను, నన్ను వేసుకోకండి, నాకు తెలుసు. అండ్ ఫాగ్ లైట్స్ కూడా నేను సిటీలో అసలు -DRL కూడా ఆన్ చేయను, జస్ట్ ఆ మైనస్ ఒక్కటే వస్తుంది, లైట్ కూడా ఆన్ చేయను. బికాస్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఇదేంటి కరెంట్ లైట్ పోల్స్ ఉన్నాయి. సో నాకు ఎక్కడ లైట్ అవసరం పడదు, అవసరం పడడానికి కాడే వేసుకుంటా. డన్ విత్ ద బైక్, మొత్తం అయిపోయినాయి పర్ఫెక్ట్. మళ్ళీ బిఫోర్లో వచ్చింది. ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలనుకుంటే కమ్ టు వీర్ ఆటోమొబైల్స్, పర్ఫెక్ట్ ప్లేస్. కొంచెం మంచి క్వాలిటీనే దొరుకుతాయి, చెడ్డ క్వాలిటీ అని కాదు, రీజనబుల్ ప్రైజెస్. సో డూ విజిట్ దిస్ ఇఫ్ యూ వాంట్ ఎనీ మోడిఫికేషన్స్. సో బేసికల్లీ మొత్తం ఫిట్ చేశాక ట్యాంక్ సరిగ్గా ఫిట్ చేయలేదేమో, పెట్రోల్ అనేది లీక్ అవుతూ వస్తుండే. సో ట్యాంక్ సరిగ్గా లేదని మళ్ళీ వచ్చాను. క్లస్టర్స్ కూడా చెక్ చేయించారు, అది ట్యాంక్ ఇష్యూనే, ఎందుకు ఎంటీ చూపిస్తుంది, లైక్ ఫుల్ ట్యాంక్ చేసినా కూడా ఎంటీనే చూపిస్తుంది. సో ట్యాంక్ సరిగ్గా ఫిక్స్ చేయడం వల్ల. అండ్ నా సస్పెన్షన్ చేంజ్ అనేది ఒక 1 వీక్ తర్వాత అయింది, లైక్ ఆ రోజు స్టాక్ లేకుండే. సో మళ్ళీ 1 వీక్ తర్వాత వచ్చి సస్పెన్షన్ చేంజ్ కూడా చేయించేసుకున్నాను, అది కూడా విత్ ఇన్ 1 అవర్లో చేసి ఇచ్చేసారు. సో ఫైనల్లీ ద బైక్ ఇస్ బ్రాండ్ న్యూ. అసలు ఆల్రెడీ ఇంతకుముందే ఇంజన్లో పిస్టన్స్ చేంజ్ అయినాయి. నౌ ది క్లస్టర్ అండ్ సస్పెన్షన్ ఫ్రేమ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రాండ్ న్యూ. సో సో బేసికల్ అనుకుంటుండొచ్చు ఈ బైక్ ఎందుకు వస్తున్నా అని, ఇక దరిద్రం ఎట్లుంటే అంతే అవుతుంది భయ్య, ఇది ఏం చేయలేము. అండ్ నాకు చాలా మంది అన్నారు దట్ మై వెహికల్ ఇస్ డిఫాల్ట్ ఫ్రమ్ స్టార్టింగ్, లైక్ ఏదో డిఫాల్ట్ బైక్ ఇచ్చారని చెప్పి కొంతమంది అన్నారు, నాకు కూడా తెలియదు. బికాస్ నేను కొన్న సెకండ్ మంత్ నుంచే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. క్లస్టర్ ప్రాబ్లమ్ వచ్చింది, సస్పెన్షన్ ప్రాబ్లమ్ వచ్చింది, ఇంజన్ నాయిస్ వచ్చింది, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అన్ని నాయిసెస్ వచ్చాయి. అది చేస్తూ ఆఫ్టర్ 3 years ఇవన్నీ రిజాల్వ్ అయినాయి. ఫైనలీ హ్యాపీ, చాలా హ్యాపీ ఉంది ఇక్కడ చూసుకుంటా. ఇట్స్ బీన్ అ మంత్ ఐ గెస్. సో ఎండింగ్ దిస్ వ్లాగ్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. చలో, బాయ్ బాయ్.